Watch full episodes on Jio Hotstar. ఆ బాక్స్ ని మర్యాదగా అక్కడ పెట్టు, లేదంటే నా నుంచి తప్పించుకోలేవు. మోటు ఏం చెప్పాడో నీకు అర్థం కాలేదా? నువ్వెక్కడికి పారిపోలేవు, అన్ని దారులు మూసుకుపోయాయి. అవును, ఒకవేళ నువ్వు కావాలనుకుంటే ఆ కిటికీలోంచి బయటికి దూకొచ్చు. ఏమంటావు పతులు? గుడ్ ఐడియా. మోటు త్వరగా ఏదో ఒకటి చెయ్యవాడు పారిపోయాడు. నేనేం చేయను? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చేయదు. నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సజ్జి, పద వాణ్ణి వెంబడిద్దాం. సరే పద. అరే మోటు, నువ్వు ఏం చేస్తున్నావు? నా ఉద్దేశం లిఫ్ట్ నుంచి కిందకు వెళ్ళి వాణ్ణి వెంబడిద్దామని. కానీ అది నువ్వు ముందే చెప్పాలి కదా. ఐడియా సజ్జి. ఇంత అందమైన పెట్టెలో సమోసాలు దాచావా? ఏం చేయమంటావు దొంగన్నయ్య? ఇక్కడ దుబాయ్ లో మంచి సమోసాలు దొరకటం లేదని నేను ఫుర్ఫురి నగరం నుంచి సమోసాలు తెచ్చుకున్నాను. బాయ్ బాయ్. మోటు, వచ్చి ఈ గొడుగు పట్టుకో, లేదంటే కింద పడిపోతావు. వీలేదు, నా సమోసాని మర్యాదగా నాకు తిరిగి ఇచ్చేయ్. వదలను వాడిని, నేను వదలను. వాడి దగ్గర నా సమోసా ఉంది. మర్యాదగా నా సమోసా నాకు ఇచ్చేయి. నా సమోసా నాకు ఇచ్చేయి. నా సమోసా నాకు ఇచ్చేయి. నువ్వేం చేస్తున్నావు మోటు? నిద్రలోంచి లే. నాకు ఎంత మంచి కళ వచ్చిందో, మజా వచ్చింది. భలే డైవ్ చేశాను. నిజమే, డైవ్ బాగానే ఉంది. నా పొట్టని మాత్రం తోలు సంచి చేశావు. పద, నాకు చాలా ఆకలేస్తోంది. టీ కొట్టు బాబాయ్ దగ్గరికి వెళ్ళి గుమగుమలాడే వేడి వేడి సమోసాలు తిందాం. అరే, ఆయన నిన్నటి నుంచి మనల్ని వెతుకుతున్నారు. ఇంతవరకు ఆయన పాత బాకీ మనం తీర్చనే లేదు కదా. ఇప్పుడు గనక మనం ఆయనకి దొరికామంటే మనల్ని సమోసాలుగా మార్చేస్తాడు. టీ కొట్టు బాబాయ్ వచ్చేసినట్టున్నాడు. త్వరగా ఎక్కడైనా దాక్కుందాం. అరే పతులు, టీ కొట్టు బాబాయ్ కాళ్ళు ఇంత చిన్నగా ఎప్పుడైపోయాయి?
అరే వీడు మన చోటు కదా. చాలు ఇంకా చాలు చాలు. మమ్మీ త్వరగా రండి, మావయ్య ఇంట్లోనే ఉన్నారు. ఏంటి నువ్వు మన సిస్టర్ మున్ని దగ్గర కూడా అప్పు తీసుకున్నావా? నేను ఎవరి సిస్టర్ దగ్గర నుంచి ఏ డబ్బులు అప్పు తీసుకోలేదు. మున్ని నువ్వా? ఏమిటి, ఏం తీసుకొచ్చావు? చోటు ఉదయాన్నే మీకోసం సమోసాలు తయారు చేయమన్నాడు. మీ దగ్గరే కూర్చుని తింటాడట. సమోసాలా? ఒకవేళ ఉదయాన్నే దొరికిందంటే సమోసా, అప్పుడు వస్తుంది జీవితంలో మజా. నా బంగారు మేనల్లుడు నా అవసరాలు ఇష్టాయిష్టాల గురించి ఆలోచిస్తాడు. నువ్వు మాత్రం పేరుకే సిస్టర్వి. మోటు మావయ్య, మీరు ఇలా మాట్లాడుతూనే ఉంటారా లేక సమోసాలు తినడం మొదలు పెడతారా? నేను ఇంకెక్కువసేపు వెయిట్ చేయలేను. ఓకే చోటు, నేను ఇటువైపు నుంచి దాడి చేస్తాను, నువ్వు అటువైపు నుంచి దాడి చేయి. ఈ మామ అల్లుళ్ళిద్దరూ ఒకేలాంటి వారు. ఏం తిందామా ఏం తాగుదామా అనే ఆలోచన. చోటు అయితే వాళ్ళ మామయ్య లేకుండా ఒక క్షణం కూడా ఉండలేడు. మోటు కూడా అంతే, ఎప్పుడూ తననే తలుచుకుంటాడు. రాత్రింబవళ్ళు చోటు చోటు అని కలవరిస్తాడు. ఇద్దరికిద్దరే. నేనే గెలిచాను. ఆహా, అరే కానీ ఇదేమిటి, ఈ సమోసా మీద ఏదో రాసుంది. దీని మీద చోటు అని రాసుంది. అంటే ఇది చోటుకి చెందాల్సిందే. థ్యాంక్ యూ మోటు మావయ్య. ఏ మోటు, చోటు పేరు మీద నువ్వేదో కవిత రాసావు కదా, అది చదివి వినిపించు. ఓ అదా, బంగారు చోటు, బలమైన చోటు, తెలివితేటలు నీ జట్టు, కలవరిస్తాడు చోటు చోటు అని ప్రతి క్షణం ఈ మోటు. బంగారు మావయ్య, బలమైన మావయ్య, మోటు మోటు మావయ్య, చోటుకిష్టమైన భలే భలే మావయ్య ఈ మోటు. నువ్వు చాలా తెలివైన వాడివి. సరే వెళదాం పదా. నిన్ను టీ కొట్టు బాబాయ్ కొట్టుకు తీసుకువెళ్ళి వేడి వేడి సమోసాలు తినిపిస్తాను. ఏమంటావు పతులు? టీ కొట్టు బాబాయ్ అప్పు చాలా ఉంది, ఆయన మనకు సమోసాలు ఇవ్వడు. పత్లు మామయ్య, పదండి వెళ్ళి ప్రయత్నిద్దాం. ప్రయత్నించిన వాళ్ళెప్పుడు ఓడిపోరు. చూస్తుంటే చింగం గారు జాన్దా డాన్ ని చేస్తున్నట్టున్నారు. దొరికేశారు. చాలా పరిగెత్తారు జాన్. ఇన్స్పెక్టర్ చెంగం గారు వచ్చేంత వరకు నేను మిమ్మల్ని ఇక్కడి నుంచి కదలనివ్వను. నేనే జాన్ని జాన్ అవుతాడు డాన్. ఈ జాన్ ఆపగలిగే ధైర్యం ఎవరికుంది, అంత శౌర్యం ఎవరికుంది? అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు కదా. నెంబర్ 2. చోటు, మీ మావయ్య ఇప్పుడే వేడి వేడి సమోసాలు తినొస్తున్నాడు. ఇప్పుడు చూడు, సమోసాలు తిన్న తర్వాత తను ఏమేమి చెయ్యగలడో. బాస్ ఏం చెప్పారో అర్థం కాలేదా? మర్యాదగా అడ్డు తప్పుకోండి. అనవసరంగా మమ్మల్ని ఆపడానికి ప్రయత్నించకండి. అవును పెద్దన్నయ్య, ఎగిరే వాళ్ళని ఎవరు ఆపగలరు? ఎవరు ఎగురుతున్నారు ఇక్కడ? ఎవరు ఎగురుతున్నారు? నువ్వే. ఇది చీటింగ్. ద నేమ్ ఈస్ చింగం. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. మోటు, పత్లు, చోటు, జాన్ ది డాన్ పారిపోవడం మీరు చూసారా?
జాన్ వస్తున్నాడు. చెంగం గారు పక్కకు తప్పుకోండి. నన్ను పక్కకి తప్పించే దమ్ము ఈ లోకంలో ఎవ్వడికి లేదు. నన్ను చూసే లోకం భయపడుతుంది. లోకంలో నేను ఎవ్వడికి భయపడను. అయ్యమ్మా, వీళ్ళు పైనుంచి ఎలా పడ్డారు? చేస్ కింద కదా జరుగుతోంది. అయ్యమ్మా, సువాసన సువాసన. ఈ మోటు చోటులిద్దరూ ఒకేలాంటి వారు. ఏ మోటు, సమోసాలు మీద చేసే ఉంటే మర్యాదగా ఉండదు. ఇదిగో చోటు బాబు, నీకెన్ని సమోసాలు కావాలంటే అన్ని తిను, కానీ మోటుకి ఒక్క సమోసా కూడా ఇవ్వను. నీ సమోసాలు నాకేమీ అక్కర్లేదు. పదపతులు. తాతయ్య, మామయ్య తినకపోతే నేను తిన్ను. అరే తమ్ముడు, సరేలే. ఏ మోటు, తాగు రా. ఈ రోజు చోటుతో పాటు నువ్వు కూడా కడుపు పగిలేలా తిను. హలో, ఇక వచ్చి తిను. ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలి. నేను తినను. తాతయ్య, ఇప్పుడు ఏం చేద్దాం? ना धेला ना दमड़ी ना कौड़ी, रे मोटू और पतलू की जोड़ी। ना धेला ना दमड़ी ना कौड़ी, रे मोटू और पतलू की जोड़ी। मोटू और पतलू की जोड़ी, मोटू और पतलू की जोड़ी, मोटू और पतलू की जोड़ी, मोटू और पतलू की जोड़ी। मोटू के पेट में भूख भरी है, टायर के जैसे भूख भरी है रे। पतलू तो मर जाए, मूंगफली से बच के निकल जाए पतली गली से। रे मोटू पतलू, रे मोटू पतलू। హలో చోటు, నేను కొత్త ప్లేన్ తయారు చేశాను. చూడాలనుందా? ఆ ప్లేన్ లో మనం గాల్లో షికార్లు కూడా కొట్టొచ్చా? ఓయ్, ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, మనం ఆ ప్లేన్ మీద ఇంతవరకు ఎవరూ వెళ్ళని ప్రదేశానికి వెళ్ళబోతున్నాం. ఆ ప్రదేశానికి నేను లాస్ట్ ఐలాండ్ అని పేరు పెట్టాను. లాస్ట్ ఐలాండా? నేను తప్పకుండా వస్తాను. మా మమ్మీకి చెప్పి ఇప్పుడే వచ్చేస్తానే. లాస్ట్ ఐలాండ్ ని వెతకడానికి వెళ్తున్నారా? అంటే తప్పకుండా ఖజానాని వెతకడం కోసమే ఉంటుంది. పదండి బాస్, మనం కూడా ఖజానాని వెతకడానికి వెళ్దాం. నేనే జాన్ని. ఈ జాన్ అవుతాడు డాన్. మోటు పతులు వెతుకుతారు ఖజానా. ఆ తర్వాత మన చేతికి అందిస్తారు స్వయాన్న. హలో డాక్టర్ జట్కా అంకుల్, ఏరోప్లేన్ చాలా అందంగా ఉంది. అవును, త్వరగా వెళ్ళి లోపల కూర్చో. లాస్ట్ ఐలాండ్ మన కోసం ఎదురు చూస్తోంది. బాస్ బాస్, అటు చూడండి.
దీన్ని తీయండి, దీన్ని త్వరగా తీయండి, దీన్ని చంపేయండి, నన్ను కాపాడండి. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. కవితల పిచ్చోడా, కవితల సంగతి పక్కన పెట్టు, నన్ను కాపాడు. అరే ఏంటిలా జరుగుతోంది? నేను ఈ ప్లేన్ ని కంట్రోల్ చేయలేకపోతున్నాను. ఇంజిన్ లో ఏదో గడబిడ జరిగినట్టుంది మిత్రమా. లగాయితో మీరు ఎప్పుడు ఏం చేసినా అందులో ఏదో ఒక పొరపాటు ఉంటుంది. అయ్యమ్మా, ఎవరైనా దీన్ని ఆపండి. స్టాప్, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. ఓయ్, ఆ దేవుడి మీదట్టు నా పని అయిపోయింది. లగాయితో ఏమిటి అద్భుతం? భలే, ఇక్కడ ఎంత బాగుందో. పిక్నిక్ చేసుకోవాలంటే ఇక్కడే చేసుకోవాలి. లగాయితో వీడింకా పిక్నిక్ మూడ్ లోనే ఉన్నాడు. ముందు మనం ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలో అదే ఆలోచించండి. అరే ఇదేమిటి? ఇది తలకాయ లేని డైనోసార్ అనిపిస్తోంది. బహుశా ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండుంటుంది. అరే అదేమిటి? నాకు చాలా భయంగా ఉంది. ఎంత పెద్ద లిజర్డో కాదా? ఓ గాడ్! కానీ ఆ లిజర్డ్ ఎంత అందంగా ఉందో. మాట్లాడకుండా అది ఏం చేస్తుందో చూడండి. లగాయితో ఆ డైనోసార్ బతికే ఉంది. ఓయ్, నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. అది టోటీసోరస్. అది తాబేలాగా దాని ముఖాన్ని షెల్ లోపల దాచుకుంటుంది. తన ఎర కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎర దగ్గరికి రాగానే అకస్మాత్తుగా తన నోరు లోపల నుంచి వచ్చి ఆ ఎర్రని పట్టుకుంటుంది మిత్రమా. ఓయ్, వదులు దాన్ని, వదులు. మోటు పరిగెత్తు. మోటు మామయ్య!
దీన్ని అంటారు ఎంకి పెళ్లి సుబ్బు చావుకొచ్చిందని. అనవసరంగా దాన్ని కదిలించాను. రామ్మా వచ్చి నన్ను తిను. పతులు కడుపు ఖాళీగా ఉంటా నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఐడియా ఇవ్వు. ఐడియా సజ్జి, సమోసాల బ్యాగ్. మోటు నువ్వు అలా పరిగెడుతూనే ఉండు, నేను వెళ్ళి నీ పొట్టను ఛార్జ్ చేయడానికి ఛార్జర్ని తీసుకువస్తాను. దొరికింది. మోటు ఇవిగో సమోసాలు, ఇవి తిని నీ కలని నిజం చేసుకో. మీరంతా ఎవరు? హఠాత్తుగా ఎక్కడి నుంచి దిగి వచ్చారు? ఈ అడవి దేవుళ్ళు దేవతల అద్భుతమైన కరుణ వల్ల మీరు తప్పించుకున్నారు. మీరు ఎగురుతున్న వాహనం కింద పడిపోతున్నప్పటి నుంచి మేము ఇక్కడే ఉన్నాం. ఈ అడవి దేవతల మహాకృప వల్ల మేము ఎప్పుడైనా మాయమైపోగలం. ఓయ్, అంటే వీళ్ళు మోంకిసా మనుషులా? వీళ్ళ గురించి ఇంతకు ముందు నేను చదివాను. ఈ రోజు వీళ్ళని నేను కళ్ళారా చూస్తున్నాను. వీళ్ళు కోతి మొహాలతో కోతుల్లా కనిపించే మామూలు మనుషులు. నా పేరు జూజు. గ్రీనోసాకి మీకు సుస్వాగతం. ఈయన మా సర్దార్ జీమా. మీరంతా చాలా ధైర్యస్తులు. మొదటిసారిగా మీరే గజామాతో యుద్ధం చేసి దాన్ని ఓడించగలిగారు. అలాగే ఆ లీజాని మీరు కాపాడి చాలా మంచి పని చేశారు. అది శాంతిని కోరుకునే జంతువు. ఈ అడవి దేవుళ్ళు దేవతలంతా మిమ్మల్ని చూసి చాలా సంతోషిస్తారు. ఇదిగో ఈ మందు దానికి రాయండి. లీజా, ఏమీ ఆలోచించకుండా విశ్రాంతి తీసుకో. విశ్రాంతి చాలా గొప్పది. కదలకుండా నిద్రపో. తిండి కోసం ఇటు అటు వెతుకుతూ అనవసరంగా అడివంతా తిరక్కు. మీరందరూ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? మీరు వచ్చిన ఈ వాహనం పేరేంటి? ముందు వీళ్ళందరినీ ఇంటికి తీసుకువెళ్ళు. ఆ తర్వాత ప్రశాంతంగా అడుగు. ఇప్పుడు వీళ్ళు మన అతిథులు కదా.
నాకు భయం వేస్తుంది. నాకు భయంగా ఉంది మమ్మీ. ఏంటి వీడు మాట్లాడుతున్నాడు? నాకు ఈ విషయం తెలీదు. వీడు మూగవాడు కదా. నేను ఎప్పటికీ అదే అనుకుంటాను, ఇప్పటికీ అదే అనుకుంటున్నాను. నిన్నతలు ఎప్పుడు ఇంతగా మాట్లాడను, ఇప్పుడు మాట్లాడుతున్నానంటే అంత భయం వేస్తుంది మమ్మీ. నువ్వే నాకు ఖజానా ఆశ పెట్టి ఇక్కడికి తీసుకొచ్చి ఇరికిచ్చావు. చిన్నప్పుడు అమ్మా నాన్న నేర్పించారు, డబ్బు వ్యామోహం మంచిది కాదని. డబ్బు వ్యామోహం మంచిది కాదు. డబ్బు వ్యామోహం మంచిది కాదు. డబ్బు వ్యామోహం మంచిది కాదు. డబ్బు వ్యామోహం మంచిది కాదు. నన్ను కాపాడండి. నేను దీనికి లచ్చిని కాను, నిన్నన్ని కూడా కాను. దీనికి అర్థమయ్యేలా ఎవరైనా చెప్పండి. బాస్ భలే కవిత చెప్పారు. కవితల పిచ్చోడో, కవితల సంగతి పక్కన పెట్టి నన్ను కాపాడు. మీరు నన్ను కాపాడుతున్నారా, కొడుతున్నారా? మేము అదుగో అక్కడ ఆ ఇంట్లోనే నివసిస్తాం. ఓయ్, కానీ సీరియస్ మొహంతో ఉన్న సర్దార్జీ మీరసలు ఎలా మాయమైపోతారు? నిజానికి మీరు అక్కడే ఉన్నారు. ఆ సమయంలో మాకు ఎలా కనిపించకుండా ఉన్నారు? ఇదిగో ఈ ఫలాల్ని చూడండి. వీటిని తిన్నారంటే మీరు కూడా మాలాగే మాయమైపోగలరు. మావయ్య సీతాకోక చిలుకలు ఎంత బాగున్నాయో చూడండి. ఒకానొక సమయంలో ఇక్కడి పిల్లలు కూడా అలాగే సంతోషంగా గంతులు వేస్తూ ఉండేవారు. కానీ మా సంతోషాన్ని చూసి ఎవరికో కన్ను కుట్టింది. మొత్తం అంతరించిపోయింది. ఎందుకు? ఏం జరిగింది? క్రోకోటో సైన్యం వస్తోంది, అందరూ పారిపోండి. తప్పడం లేదు. ఎవరు వాళ్ళ కంట పడకండి, పారిపోండి. మోటు పతులు ప్రమాదంలో ఉన్నారు. ఇటువైపు రండి. ఇటువైపు రండి. ఇటు. రోజు వాళ్ళు ఇటువైపు వస్తున్నారు, పరిగెత్తండి. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఒట్టు.
మనం బ్రతికినందుకు ఆ దేవుడికి కోటాను కోట్ల కృతజ్ఞతలు. వాళ్ళు పైనుంచి కిందకు వస్తున్నారు, అలా చూడండి. మీరు ఇలా చేయకూడదు. ఇదేమిటి, ఇక్కడ చెట్లు కూడా ఎగురుతాయా? వావ్! అద్భుతమైన ప్రపంచం, చెట్లు కూడా ఎగురుతున్నాయి, ఎంత మజాగా ఉందో. కాపాడండి. అరే ఏమిటిది? ఒక్కడైపోయాడు. రెండో వాడైపోయాడు. అరే నువ్వు తిన్నగా ఎగరలేవా ఏమిటి? ఎందుకు ఇలా తల్లకిందులయ్యావు? మావయ్య, ఖాళీలో లోపల పెట్టుకోండి, భలే మజాగా ఉంటుంది. చోటు ఇంకా పిక్నిక్ మూడ్ లోనే ఉన్నట్టున్నాడు. జుజుక్తో పాటు నలుగురు మాయమైపోయారు. అతిథులు కూడా ఒక్కరూ మిగలలేదు. బ్రతికిపోయాం. కృతజ్ఞతలు చెట్టు అన్నయ్య, నువ్వే కనుక లేకపోతే మేము అసలు ఉండేవాళ్ళమే కాదు. థ్యాంక్ యూ మిస్టర్ ట్రీ. మేము కేవలం మా కష్టాల గురించి చెబితేనే ఈ చెట్టు ఎగిరిపోయింది. కానీ ఈ చెట్టు ఎగరటం ఇంతవరకు ఎవ్వరూ చూడలేదు. అదృష్టం, మీరు బతికిపోయారు. బహుశా వారు మీ స్నేహితుల్ని తీసుకెళ్లిపోయినట్టున్నారు. ఇలా జరగడానికి వీలేదు. మేము వాళ్ళని తిరిగి తీసుకురావాల్సిందే. వాళ్ళు ఎక్కడున్నారు? ఇప్పుడు వాళ్ళని తీసుకురావటం మీ వల్ల కాదు. వాళ్ళు మీ స్నేహితుల్ని రోబోటస్ దగ్గరికి ఐసోపియాకి తీసుకువెళ్లారు. ఈ రోబోటస్ ఎవరు? రోబోటస్ ఐసోఫియా దేశానికి మహారాజు. కేవలం అతని వల్లే మా దేశం, మా సంతోషం పూర్తిగా అంతరించిపోయింది. రోబోటస్ దగ్గర నుంచి ఇంతవరకు ఎవరూ వెనక్కి తిరిగి రాలేదు. మాయా! మావయ్య, ఇంతవరకు ఎవరూ ప్రయత్నించుండరు. ప్రయత్నించిన వాళ్ళెవరూ ఎప్పుడూ ఓడిపోరు. చోటు! 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 నా చోటు నాకు తిరిగి ఇచ్చేయండి. నా చోటుని నాకు తిరిగి ఇచ్చేయండి.
అయ్యమ్మా అసలు ఏమిటి ఈ ప్రదేశం? ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. మీరంతా ఎవరు? మీరు గ్రీనోసర్కి ఎలా వచ్చారు? ఓ ట్వింకిల్ తమ్ముడు, మేము పురుపురి నగరం నుంచి వచ్చాం. నా పేరు డాక్టర్ జట్కా. ఇతను నా స్నేహితుడు గసిటేరాం. ఇతను జూజు, ఇతను చింగం, ఇక వీడేమో చోటు. నేను ఒక ప్లేన్ తయారు చేశాను. దాని మీద మేము పిక్నిక్ అని వచ్చాము మిత్రమా. నువ్వు ప్లేన్ ని తయారు చేసావా? అయితే నువ్వు మాకు చాలా బాగా పనికొస్తావు. బాబా బాబా బ్లాక్ షీప్, గ్రేట్ రోబోటస్, ఎక్కడున్నారు మీరు? మీరు విన్నారా? ఇతను సైంటిస్ట్ అట. వెల్కమ్ టు ఐసోఫియా. నన్ను చూస్తుంటే భయం వేస్తోందా? భయపడండి, భయపడండి, భయపడండి. ఐఎమ్ హ్యాపీ, మోర్ దెన్ హ్యాపీ. భయపడే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఎవడైతే భయపడిపోతాడో వాడు బతికిపోతాడు. లగైతు భయపడినవాడు ఎలా బతకగలడు? త్వరలోనే నువ్వు తెలుసుకుంటావు. డాక్టర్ జట్కా, నువ్వు సైంటిస్టువా? జానీ జానీ, ఎస్ పాపా. గ్రేట్ రోబోటస్, ఇతను సైంటిస్టే. ఇతను ప్లేన్ తయారు చేశాడట. ఈ పట్టతలోడు మనకి బాగా ఉపయోగపడతాడు. లగైతు ఇతను ఎందుకు ఉపయోగపడ్డా? ఏ ప్లేన్ అంటున్నారు? ఇతను ప్లేన్ లో కూర్చునే మాకు పనికి రాని వాడు ఎలా అవుతాడు? అతడు సైంటిస్ట్ కదా. అతని దగ్గర కార్ లేదుగా, అందుకే పనికిరాని వాడు. ఆయన చాలా పెద్ద సైంటిస్ట్, చాలా బాగా పనిచేస్తారు కూడా. గ్రేట్ రోబోటస్, ఈ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ కరెక్ట్ గా చెప్తున్నాడు. డాక్టర్ జట్కా చాలా బాగా పని చేస్తారట. అతని సహాయం మీరు కన్న కళ ఖచ్చితంగా నిజం చేసుకోవచ్చు. ఓయ్ నా ప్రాణమిత్రుడా, ఇంతకీ నువ్వు కన్నా కలేమిటి? చెబ్బీ చిప్స్, రోజీ లిప్స్. ఇదిగో ఇది చూడండి, మీ ప్లానెట్ ఇలా కనిపిస్తుంది. ఐఎమ్ హ్యాపీ, మోర్ దాన్ హ్యాపీ. ఒకవేళ నా కల నిజంగా నిజమైతే మీరందరూ హాయిగా వెళ్ళిపోవచ్చు. నేను ఎలాంటి మెషిన్ ని తయారు చేస్తున్నానంటే దానివల్ల ప్లానెట్ అంతా నా కంట్రోల్లోకి వస్తుంది. ఆ మెషిన్ ని తయారు చేయడానికి నువ్వు నాకు సహాయం చెయ్యాలి. వద్దు డాక్టర్ జట్కా, ఆ దుర్మార్గుడికి మీరు సాయం చేయకండి. నేను చెప్పాను కదా, ఎవడైతే భయపడతాడో వాడు బతికిపోతాడు. దానికి అర్థమేంటో ఇప్పుడు తెలిసిందా? భయపడేవాడికి బతికే హక్కు లేదు. ఓయ్ నేను సాయం చేస్తాను, నేను చేస్తాను. కానీ నా వాళ్ళకి మాత్రం ఏమీ జరగకూడదు. నువ్వు వాళ్ళని ఖైదు చేయకూడదు. I am happy, more than happy. ప్రయత్నించిన వారు ఎప్పటికీ ఓడిపోరు. నేను మొహం కడుక్కుంటున్నాను. నువ్వు ఏడిస్తే చూడటానికి అస్సలు బాగోవు. చోటు చోటు మనకి దొరుకుతాడు కదా. ధైర్యం కోల్పోకు. నీకు గుర్తులేదా? చోటు ఎప్పుడూ చెబుతూ ఉంటాడు, ప్రయత్నించిన వాళ్ళు ఎప్పటికీ ఓడిపోరు అని. తను మనకి ఖచ్చితంగా దొరుకుతాడు. మీరిద్దరూ వెళ్ళిపోవడానికి ఇష్టపడటం లేదు కాబట్టి మాయమైపోయే ఈ పళ్ళని మీ దగ్గర ఉంచుకోండి. మరీ ఏదైనా అవసరమైతే వీటిని తినండి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, వీటి ప్రభావం కాసేపు మాత్రమే ఉంటుంది. కృతజ్ఞతలు పెద్దన్నయ్య. అదిగో తిన్నగా అటువైపు వెళ్ళండి. మీరు ఐసోపియాకి చేరుకుంటారు. నా అభినందనలు మీకు తోడై ఉంటాయి. మా అడవి దేవతలంతా మిమ్మల్ని కాపాడతారు. దారి చాలా కఠినంగా ఉంటుంది. చివరిగా మరోసారి ఆలోచించుకోండి. చోటు అంటూ ఉంటాడు, ప్రయత్నించిన వాళ్ళు ఎప్పటికీ ఓడిపోరు అని. తర్వాత ఫలితం ఎలా ఉన్నా సరే మేము ప్రయత్నించే తీరతాం.
ఏంటిది ఎక్కడి నుంచి అనిపించింది? డైనోసార్! కాపాడండి, కాపాడండి, కాపాడండి. ఆ. పరిగెత్తు. అయ్యో. అరే పతులు, నేను వాళ్ళకి లంచ్ గాను డిన్నర్ గాను మారిపోవాలనుకోవటం లేదు. మేము భూమి మీద బ్రతికే వాళ్ళం. పెద్ద పెద్ద క్రూర మృగాలనే మా ఆధీనంలో ఉంచుకున్న వాళ్ళం. ఇది కేవలం క్యాక్టసే. పద, మన భూలోకి అసలు సత్తా ఏమిటో వీటికి చూపిద్దాం. అరే భూలోక వీర సైనికుడా, ఎక్కడున్నావు? భూమి మీద పడున్నాను. పద, ఇప్పుడు మన భూలోక వాసుల పరుగులో ఎంత వేగం ఉంటుందో వీటికి చూపిద్దాం. పద. అయితే మరి ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? పరిగెత్తు. మోటు, ఆ క్యాక్టస్ నర భక్షకులు, పరిగెత్తు. ఇప్పుడు వీటి నుంచి ఎలా తప్పించుకోవాలి? దీన్ని గుర్తుపట్టావా? ఇది మనం కాపాడిన లిజాయే. ఇప్పుడది మనల్ని కాపాడడానికే వచ్చింది. పద. ఎడారిలో ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? పాపం పసివాడిని పట్టుకెళ్తే పుణ్యం కట్టుకుంటారు. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. ఎవరైనా వాటికి కాస్త చెప్పండి, తెలియపరచండి. నేను డాన్ అవ్వాలనుకున్న జాన్ని వాటికి కొంచెం చెప్పండి. మమ్మీ, ఎక్కడున్నా? ఏంటిది? మిషన్ అంతా ఓడదీశారు. అయ్యమ్మా, చాలా ఎక్కువైంది. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. మర్యాదగా నాకు లొంగిపో, లేదంటే అయ్యమ్మా, నా లాఠీ నన్నే తంతుందా ఏమిటి? అయ్యమ్మా, అమ్మా, అబ్బా, కాపాడండి. ఆగు.
ఏయ్, స్టాప్! అయ్యమ్మా! తల తిరిగిందే. ఓయ్ రోబోటస్, నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా, ఈ మిషన్ ని మళ్ళీ ఇప్పుడు అసెంబుల్ చేయాలి. అప్పుడే ఇది పనిచేస్తుంది. కాబట్టి నువ్వు అనుకున్నది నెరవేరాలంటే ఇంకాస్త సమయం పడుతుంది. ఓ అలాగా. ఐఎమ్ హ్యాపీ, మోర్ దాన్ హ్యాపీ. కానీ ఏదైనా పొరపాటు జరిగితే అప్పుడు యూ విల్ బి సాడ్, మోర్ దాన్ సాడ్. అంకుల్, నిజంగానే మన ప్లానెట్ ఒక్క నిమిషంలో నాశనం అయిపోతుందా? ఓయ్ చోటు, నేను ఊరికే కాస్త టైం పాస్ చేస్తున్నాను. మోటు పత్రులు వచ్చేంత వరకు మన ప్రాణాల్ని కాపాడుకోవాలి కదా. డాక్టర్ అంకుల్, నాకు తెలుసు మా మావయ్య ఖచ్చితంగా వస్తాడని. కానీ ఎప్పుడు? ఇంతసేపైనా ఇంతవరకు రానే లేదు. ఓయ్, నీకు తన సంగతి పూర్తిగా తెలియదు. ఒక నెల రోజులు కావచ్చు లేదా సంవత్సరం కావచ్చు, కానీ ఖచ్చితంగా వస్తాడు. తను చాలా గొప్ప వ్యక్తి. స్నేహానికి ప్రాణమిస్తాడు. నన్ను వదిలిపెట్టండి, నన్ను వదిలిపెట్టండి, మావయ్య! మావయ్య! నేను రాను. నన్ను వదిలేండి, వదిలేండి, మావయ్య! మావయ్య! ఆగండి, మీ అంతు చూస్తాను. ఇప్పుడు ఈ భరతనాట్యం ఎందుకు చేస్తున్నావు? అరే, చలికి తను నిలకడగా నిలబడలేకపోతున్నాడు. మోటు మావయ్య! మా మోటు మావయ్య పట్ల మావయ్య వచ్చేసారు. మా మావయ్యలు వచ్చేసారు. ఇప్పుడు చూసుకోండి వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తారో. ఓ అయితే వీళ్ళేనన్నమాట నీ మోటు పత్రులు మావయ్యలు. నిన్ను కాపాడడానికి వచ్చింది వాళ్ళేనా? నవ్వకు, మా మోటు పత్రులు మావయ్యలు చాలా శక్తివంతులు. వాళ్ళు పెద్ద పెద్ద నేరస్తులందరినీ పట్టుకుని జైల్లో వేస్తారు. ఇప్పుడు నీకు కూడా అదే గతి పడుతుంది. నాకంటే శక్తివంతులు ఎవ్వరూ లేరు. వాళ్ళు నిన్ను కాపాడడానికి వచ్చారా? కానీ వాళ్ళకి అసలు విషయం తెలీదు. వాళ్ళని కాపాడే వాళ్ళు ఎవ్వరూ లేరని. జమూచా, వాళ్ళని ఇక్కడికి తీసుకురా. నేను వీడికి స్పెషల్ ట్రాఫీ తయారు చేస్తాను. ఐ ఆమ్ హ్యాపీ, మోర్ దాన్ హ్యాపీ. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా సచ్చి. లీజా, నువ్వు కనుక ఆ పిల్లర్ వరకు చేరుకోగలిగావంటే మేం ఫోర్ట్ లోపలికి వెళ్ళిపోతాం.
అరే బలంగా లాగండి. ఖజానా కోసం ఎగబడినందుకు ఆ పైవాడు మంచి గుణపాఠమే నేర్పించాడు. రాజు నవ్వాలనుకున్నాను నేను, నన్ను పికారించేశారు. అద్భుతం బాస్, అద్భుతం. మా మమ్మీ, మా తాతయ్య అందరూ చెప్పారు తలరాత చాలా బలమైంది అని. తలరాత చాలా బలమైందని. అయ్యమ్మా, ఎక్కడ? అయ్యమ్మా, పద, ఇప్పుడు చోటుని మిగిలిన వాళ్ళని వెతుకుదాం. అయ్యమ్మా, అయ్యమ్మా. ఈయన మన చింగం గారు. చింగం గారు, మీరు బాగానే ఉన్నారుగా? మోటు పత్లు మీరు వచ్చారు, నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇక్కడి నుంచి పారిపోవడానికి దారుందేమో చూడడానికి వచ్చాను. పదండి, జట్కా, గసీటారాం, చోటుని తీసుకుని మనం ఇక్కడి నుంచి త్వరగా పారిపోదాం. అయ్యమ్మా. లిజా, థ్యాంక్ యూ ఫ్రెండ్. నువ్వు నిజమైన స్నేహానికి అర్థమేమిటో చూపించావు. మీరు పారిపోండి, నేను వీళ్ళని ఆపుతాను. చూడండి, తిన్నగా కొంచెం ముందుకు వెళ్తే అక్కడ జట్కా ల్యాబ్ ఉంటుంది. జట్కా, గసీటారాం అక్కడే ఉన్నారు. Yes, sir. The name is Chingam, Inspector Chingam. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. అయ్యమ్మా, ఇడ్లీ, వడ, సమోసా, పరోటా, చపాతి, కిచిడి, అన్ని టిఫిన్లు ఒకేసారి వచ్చేయండి. రండి, తేల్చుకుందాం. అబ్బా, అబ్బా. నువ్వు నోరు మూసుకుని ఉండు, లేదంటే శాశ్వతంగా మూతపడిపోతుంది. అర్థమైందా? అర్థమైంది. గ్రేట్ రోబోటస్, చూసారా మన వీరులైన సైన్యం ఎవరిని పట్టుకుని తీసుకువస్తున్నారు? వాళ్ళ మోటు పత్రులు కారు. నాకు మోటు పత్రులు కావాలి, అది ప్రాణాలతో. ఒకే నిమిషం సార్, 1 minute. Allow me to introduce myself, sir. I am John the Don. నువ్వు ఇక్కడ డాన్వి, నేను అక్కడ డాన్ని. స్టేటస్ సమానంగా ఉంది. అండ్
ప్లేసులు మాత్రమే వేరు. ఓ, బాబా! నాకు ఈ కార్టూన్ కాదు, మోటు పత్రులు కావాలి. మోటు పత్రులు. ఏక్ మినిట్ టైం ప్లీజ్. నన్ను ఇడ్లీని చేయకండి, దోశను వెయ్యకండి. మోటును పట్టుకోవాలంటే సమోసాలను వెయ్యండి. సమోసా అంటే ఏంటి? అవి తినే పదార్థాలు. అవి గనక తయారయ్యాయంటే మోటు వాటి వాసన చూసి తనంతట తనే ఇక్కడికి వస్తాడు. అయితే సరే, నా మనుషులకి మోటు పత్రులు దొరికే వరకు నువ్వు సమోసాలు తయారు చేయి, లేదంటే చేస్తాను, సమోసాలు తయారు చేస్తాను. జాన్ దా డాన్ అవ్వాలనుకున్నాను, ఇప్పుడు కుక్కుగా తయారవుతున్నాను. నేనే జాన్ని. ఇప్పుడు జాన్ అయ్యాడు కుక్కు. ఇప్పుడు జీవితంలో ఎప్పుడవుతాడు డాన్? బాబా, నిమ్ములు ఆర్పండి. మంటల మీద జల్లాలి నీళ్లు, కానీ మీరు జల్లారు పెట్రోలు. పూర్తిగా కాలిపోయింది నా బొమ్మ. నాకు గుర్తొచ్చింది మా బామ్మ. ఇక మన దగ్గర ఒకే ఒక్క ఫ్రూట్ మిగిలి ఉంది. దీన్నే మన ఇద్దరం చెరిసగం తిందాం. ఇప్పుడు మనం కనిపించబోతున్నాం. ఆ ఫ్రూట్ ప్రభావం అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? మోటు నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా, నువ్వు తప్పకుండా వస్తావన్న విషయం నాకు తెలుసు. పెద్దనయ్య, మీరిద్దరూ మమ్మల్ని చూడగలుగుతున్నారా? చూడగలుగుతున్నావు. ఏ నువ్వు కూడా చూడగలుగుతున్నావా? నాకు కనిపిస్తున్నారు. హౌ ఆర్ యూ? ఒకే ఒక్క నిమిషం, ఇద్దరు ఎదురెదురుగా నిలబడండి. పరిగెత్తండి. అవును, చోటు ఏడి? దొరికిపోయాం. ఇవన్నీ ఏంటి? వీళ్ళందరినీ సజీవ శిల్పాలుగా చేసి ట్రోఫీల్లా నిలబెట్టాడు. వెల్కమ్ టు ఐసోఫియా మోటు పత్రులు. చోటు మీ గురించి చాలా గొప్పగా చెప్పాడు. మీలాంటి గొప్ప వాళ్ళని నేనిక్కడ స్పెషల్ ట్రోఫీగా తయారు చేసి నేను ఘనంగా సత్కరిస్తాను. మావయ్య!
చోటు చూడు పెద్దన్నయ్య, నీకు మాకు ఎలాంటి శత్రుత్వం లేదు. అందుకని నువ్వు మాకు చోటునిచ్చే, నేను మిమ్మల్ని వదిలేస్తాను. నువ్వు మమ్మల్ని వదిలేస్తావా? నువ్వు మమ్మల్ని వదిలేస్తావా? ఐఎమ్ హ్యాపీ, మోర్ దాన్ హ్యాపీ. అందరూ విన్నారా? వీళ్ళు మనల్ని వదిలేస్తారట. వీళ్ళు మనల్ని వదిలేస్తారట. ఆ, ఆ. ఆ, ఆ. వద్దు! మావయ్య! చోటు, చూసావా నువ్వు? ఐఎమ్ ద గ్రేటెస్ట్. నీ మోటు పతులు మావయ్యలు ఇప్పుడు నా ట్రోఫీలుగా మారిపోయారు. నన్ను వదులు! నా చెయ్యి వదులు! మావయ్య! మావయ్య! మోటు మావయ్య! పత్లు మావయ్య! पंख बिना ये उड़ जाते हैं, हर मुश्किल में जुड़ जाते हैं, हाथ पकड़ के चढ़ जाते हैं, गाड़ी हो या घोड़ी, मोटू पतलू की जोड़ी, मोटू पतलू की जोड़ी. సమోసాలు తయార్, సమోసాలు తయార్. మోటు మావయ్య! పత్లు మావయ్య! మావయ్య! की जोड़ी, 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 मोटू సువాసన సమోసా. की जोड़ी, मोटू पतलू की जोड़ी. మావయ్య! పట్టుకోండా మోటు పతులుల్ని. తీసుకో. పరిగెత్తండి మిత్రమా.
ఐడియా సజ్జి. మీరు కూడా ఇక్కడికి వచ్చారా? ఎందుకు వచ్చారు, ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారని తర్వాత అడుగుతాను. ప్రస్తుతం నా దగ్గర నుంచి ఈ బహుమతిని అందుకోండి. కాచుకో కాచుకో. చోటు I am happy, more than happy. మోటు ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. కాపాడండి. పైగా వాడి బలం నా సమోసాల శక్తి కంటే ఎక్కువగా ఉంది. కాపాడండి. ఐడియా సర్జీ. మోటు ఆ డిష్ ని తిప్పి సన్ రైజ్ ని ఎక్కడికి పడేలా చెయ్యి. యోమోటస్ వేడిని తట్టుకోలేడు, అందుకే వాడు మంచులో బతుకుతున్నాడు. కాపాడండి. అదిరింది. ఇదిగో కాచుకో.
మామయ్య జట్కా అంకుల్ కరెక్ట్ గా చెప్పారు. సంవత్సరం పట్టొచ్చు, 10 ఏళ్ళు పట్టొచ్చు. మమ్మల్ని కాపాడడానికి మీరు తప్పకుండా వస్తారని. నువ్వే కదా మాకు చెప్పావు ప్రయత్నించిన వాళ్ళు ఓడిపోరు అని. మనం ప్రయత్నించాం, ఇప్పుడు గెలిచాం. సరే, ఇప్పుడు మనం మన లోకానికి ఎలా వెళ్ళాలో దాని గురించి ఆలోచించండి. ఎవరైనా పుర్పురి నగరం వెళ్ళాలనుకుంటే వాళ్ళు నాతో పాటు రావచ్చు. ఆగండి, మమ్మల్ని తీసుకెళ్ళండి, మమ్మల్ని వదిలి వెళ్ళిపోకండి. వస్తారా? ఖజానా పేరుతో నాకు మంచి గుణపాఠం నేర్పించారు. డబ్బు మీద వ్యామోహం మంచిది కాదు, డబ్బు మీద వ్యామోహం మంచిది కాదు. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. కవితల సంగతి పక్కన పెట్టు, తాడుని పట్టుకోనుండు. ప్రాణాలు కాపాడమని పైవాడిని ప్రార్థిస్తూ ఉండు. ఇది డాక్టర్ జట్కా ప్లేను, ఇది ఎప్పుడైనా పాడైపోవచ్చు.